హలో గైస్, వెల్కమ్ టు కుకింగ్ విత్ రాధిక. ఈరోజు టేస్టీగా పిల్లలు చాలా ఇష్టపడే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా బెండకాయల్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ముట్టించి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం పల్లీలు వేగడానికి సరిపడా నూనె పోసుకొని, నూనె వేడెక్కినాక ఒక కప్పు పల్లీలని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న పల్లీని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మూకుట్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో ఒక బెండకాయ ముక్కని తీసి నూనెలో వేస్తే అది కింద నుంచి పైకి వస్తే నూనె కరెక్ట్గా వేడెక్కినట్టు. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం సన్నగా తరిగిన బెండకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. దోరగా వచ్చేలాగా వేయించుకొని, చూసారా, ఇలా వస్తే చాలు, బెండకాయలు పర్ఫెక్ట్గా వేగినట్టు. ఈ బెండకాయ ముక్కల్ని మనం తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో చిటికెడు పసుపు, ఉప్పు, కారం, సరిపడా ఉప్పు, కారం, వేయించి పెట్టుకున్న పల్లీలు, వాటన్నిటిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో మీకు కావాలంటే ఎండు కొబ్బరి పొడి, ఎల్లిపాయలు దంచివి కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత వేడివేడిగా గుమగుమలాడే బెండకాయ ఫ్రై, పిల్లలకు చాలా ఎంతో ఇష్టమైన బెండకాయ ఫ్రై రెడీ.